కంపెనీ యొక్క కిసాన్ గ్రో ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము. మేజర్ గా మనకు బాగా ఉపయోగపడే ఒక 5 ప్రొడక్ట్స్ గురించి వివరంగా క్లుప్తంగా నేను దాని గురించి తెలియజేస్తాను. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి కిసాన్ 100. కిసాన్ 100 అంటే ఏమిటంటే, ఈ కిసాన్ 100 ఏం చేస్తుందంటే టోటల్ గా మనం ఏదైతే కెమికల్స్ కావచ్చు, రకరకాల సేంద్రియ పదార్థాలతో మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే కెమికల్స్ కి నీటిలో కలిసే గుణం ఉంటుంది. బట్ కానీ స్ప్రే చేసేటప్పుడు ఆకులపై పడినప్పుడు గాలి బుడిగలు వస్తాయన్నమాట. అలాంటి స్వభావం నీళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే మన కిసాన్ 100 ని వాటితో కెమికల్స్ ఇంక్లూడింగ్ మనం స్ప్రే చేసేదాంతో కలిపినాం అనుకోండి, ఆటోమేటిక్ గా స్ప్రే చేసేటప్పుడు ఆకు మీద అంత బాగా నీట్ గా పరుచుకుంటూ బాగా ఒక సర్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా క్రిమి సంహారక మందుల నుండి భూమిని రక్షణగా కాపాడుతుంది. అంటే భూమి పాడు కాకుండా చేస్తుంది. అదే విధంగా కిసాన్ 100 ని మనం డ్రిప్ పైపుల ద్వారా, అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం డ్రిప్ పంపించడం వల్ల ఏమవుతుందంటే, ఇంతకు ముందు మనం ఏదైతే ఫర్టిగేషన్ మనం డ్రిప్ ద్వారా పంపించి ఉంటామో, అక్కడ డ్రిప్ ద్వారా పంపించినప్పుడు ఆ చిన్న చిన్న హోల్స్ అనేవి బ్లాక్ అయింటాయి అనమాట. అలాంటి హోల్స్ కూడా క్లియర్ అవుతాయి. అదే విధంగా మనం వాడే పంప్స్ కావచ్చు, పంప్ సెట్ కావచ్చు, ప్రతి ఒక్కటి తుప్పు పట్టకుండా చాలా మంచిగా కాపాడుతుంది. క్రిమి సంహారక అంటే ఎక్కువగా మనం కిసాన్ 100 ని వాడడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పంటకి ఏదైనా తీసుకుంటే గానీ అక్కడ ఎక్కువ రౌండ్స్ కొట్టే సమయంలో దాదాపుగా ఒక 10 రౌండ్లు కొట్టాలనుకోండి స్ప్రేయింగ్, మనం కిసాన్ 100 వాడడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 రౌండ్లు తగ్గిపోతాయి. అంటే మనకు అక్కడ అమౌంట్ అనేది చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే మొక్క అనేది బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం మరీ తోటలోకి పంపు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా రైతుకి చాలా డబ్బు బాగా మంచిగా ఆదా చేస్తుంది. పంట దిగుబడిని కూడా వస్తుంది. ఇది ఏ విధంగా మనం డోసేజ్ వేసుకోవాలి అంటే, 1 లీటర్ నీటికి 1 ml వరకు వేసుకొని మనము స్ప్రే చేయొచ్చు. ఒకవేళ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇవ్వదలుచుకుంటే గిట 1 ఎకరాకి 250 ml ప్రకారం మనం డ్రిప్ కి ఏదైనా ఫర్టిగేషన్ ద్వారా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇంక్లూడింగ్ చేసి వదలొచ్చు. ఇది వదలడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క పిహెచ్ వాల్యూ రేంజ్ చేంజ్ చేస్తుంది. అంటే పిహెచ్ వాల్యూ రేంజ్ అన్నాం ఆల్రెడీ. అది ఎట్లా ఆల్కలైన్ నుండి అసిడిక్ అక్కడ మనకి ఆ రేంజ్ అనేది చేంజ్ చేసేసి మనకి నేచర్ స్థితికి తీసుకొని వస్తుంది. అంతేకాకుండా భూమి యొక్క తేమ శాతాన్ని ఎక్కువ రోజులు ఉండే విధంగా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం కిసాన్ 100 వదులుతామో ఆటోమేటిక్ గా స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా అవుతుంది, తేమ అనేది ఎక్కువ అవుతుంది. అంతే విధంగా తేమ ఎక్కువ రోజులు ఉండేలాగా చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ కిసాన్ హ్యూమిక్ అన్నమాట. ఈ హ్యూమిక్ అనేది టోటల్ గా ఇది వరకు మనం ఏ విధంగా అయితే అనుకున్నామో పచ్చి ఆకులు ఇలా అలాంటి పదార్థాలతోనే తయారు చేయబడి ఉంటుంది. ఇందులో 6% మాత్రమే హ్యూమిక్ యాసిడ్ ఉంటది, ఫల్విక్ యాసిడ్ ఉంటది. ఇది టోటల్ గా ఏం చేస్తుందంటే మొక్క యొక్క కణ విభజనను ప్రోత్సహిస్తుంది. అంటే మొక్కలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని మంచి ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది అనమాట. మొక్క యొక్క కాండము, వేర్లు బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ మన హ్యూమిక్ వదలగానే హ్యూమిక్ చేసే పని ఫస్ట్ ఒకటే, మొక్కలు యొక్క వేర్లు బాగా దృఢంగా వచ్చేలాగా చేస్తుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మొక్క యొక్క కాండం దృఢంగా ఉండేలా చేస్తుంది. అవి రెండు బాగా దృఢంగా ఉన్న తర్వాత నెక్స్ట్ బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మొక్క హ్యూమిక్ డ్రిప్ ద్వారా వాడడం వలన భూమిలో కరగని పదార్థాలను కరిగించి మొక్కకు అందిస్తుంది. హ్యూమిక్ భూమిలోని పదార్థాలను స్థిరంగా మొక్కకు అందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ ని పెంచుతుంది. భూమిలో పంపడం వల్ల భూసారాన్ని పెంచుతుంది. హ్యూమిక్ ని మనం ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడైతే ఏవైతే మనం అంతరించిపోతున్న జాతి వానపాములు అన్నట్టు మనకి ఇప్పుడు ఏ పొలంలో పోయినా కనిపించవు. ఎందుకంటే ఎక్కువ ఫర్టిలైజర్ వాడడం వల్ల, కెమికల్స్ వాడడం వల్ల అంతరించిపోతున్న జాతిని మనం మళ్ళీ మనం దాన్ని తయారు చేసుకోవాలంటే మన హ్యూమిక్ ని ఎక్కువగా భూమిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాడడం వల్ల ఆటోమేటిక్ గా నెక్స్ట్ పంట వేసేసరికి భూమి మెత్తగా ఉంటుంది. మనం ఏదైనా సేద్యం చేసినప్పుడు ఎక్కువగా పిల్లలు లేకుండా చాలా మెత్తగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా వానపాములు కూడా వస్తాయి. వానపాములు వచ్చినాయంటే మన భూమి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది టోటల్ గా మొక్క యొక్క స్టిమ్యులేటివ్ పెంచి ప్రతి ఒక్క ఖనిజాన్ని బాగా ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొక్క యొక్క జీవక్రియ రేటును పెంచుతుంది అనమాట. తర్వాత ఇది ఏం చేస్తుందంటే బాగా పువ్వులు రావడానికి ఉపయోగపడుతుంది, మంచి షైనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. మనం డ్రిప్ ద్వారా దీన్ని డోసేజ్ ఏ విధంగా వాడుకోవాలంటే, డ్రిప్ ద్వారా అయితే ఏ పంటకైనా కూడా ఎకరాకి 1 లీటర్ హ్యూమిక్, అట్ ద సేమ్ టైం 250 ml
కిసాన్ 100 ఈ 2 కాంబినేషన్‌లో మనం ఏ పంటకైనా కావచ్చు, మనం ఈ 2 కాంబినేషన్‌లో డ్రిప్‌కి వదులుకోగలిగితే వితిన్ 1 వీక్‌లో మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎందుకు ఇక్కడ మళ్ళీ మనం కిసాన్ 100 వదలాలి అంటే, కిసాన్ 100 అనేది ఏం చేస్తుందంటే, ఎక్కడైతే మనం ఫర్టిగేషన్ వదిలినప్పుడు హోల్స్ బ్లాక్ అంటే వాటన్నిటిని క్లియర్ చేసి బాగా మొక్కకు అందిస్తది. తేమ స్ప్రెడ్ అవుతది కాబట్టి మొక్క ఎక్కడుంటే అక్కడికి రీచ్ అవుతదనమాట. తర్వాత వచ్చేసి మనము స్ప్రేయింగ్ ఎలా చేసుకోవాలి అంటే, ఒక లీటర్ నీటికొచ్చేసి 1 ఎంఎల్ నుంచి 2 ఎంఎల్ వరకు వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇది వాడుకోవడం వల్ల మంచి రైతుకు పెట్టుబడి తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మంచి దిగుబడి కూడా వస్తుందన్నమాట. కిసాన్ బయో ప్రొటెక్ట్ అగ్రికల్చర్ లో అన్ని రకాల పంటలకు ఒక రక్షకుడు లాగా పనిచేస్తుంది. ఎందుకంటే కిసాన్ బయో ప్రొటెక్ట్ అనేది ఫార్ములైడ్ బయో వృక్ష సంబంధిత పదార్థాలు మరియు సముద్రపు మొక్కలు యొక్క పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది. వితౌట్ ఫర్టిలైజర్ లేకుండా మనం డ్రిప్ ద్వారా దీన్ని వదులుకోగలిగితే పంట అద్భుతమైన గ్రోత్ వస్తుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో దాగి ఉన్నాయి. తర్వాత వచ్చేసి మొక్క అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఆకుల మీద వచ్చే గోధుమ రంగు మచ్చలు కావచ్చు, విల్ట్ అంటే మొక్క వాడిపోయే అలాంటి రోగం కావచ్చు, తర్వాత రింగ్ స్పాట్స్, తర్వాత ఎర్లీ బ్లైట్ అంటే మొక్కకు ముందుగా వచ్చే చీడపీడలు, తర్వాత పంట తర్వాత వచ్చే చీడపీడలు అలాంటి వాటిని, తర్వాత స్టెమ్ బ్లైట్స్ అంటే కాండం యొక్క కుళ్ళు, వేరే యొక్క కుళ్ళు, బూడిద తెగుళ్ళు ఇలాంటి వాటిని చాలా అద్భుతంగా అరికడుతుంది. కానీ మన బయో ప్రొటెక్ట్ ఏ విధంగా ఉపయోగించాలి అంటే, వ్యాధి రాకముందే ఉపయోగించుకోవాలి. అంటే ఏదైనా పంట పెట్టండి, ఎగ్జాక్ట్ గా 20 డేస్ ఇంటర్వెల్ టైంలో మనం దీన్ని 20 డేస్ టైం పెట్టుకొని ఉపయోగించుకోగలిగినా ఏ విధమైన రోగాలు రాకుండా పంటకు రక్షకలాగా ఉపయోగపడుతుంది. ఇది డోసేజ్ ఏ విధంగా వాడుకోవాలి? స్ప్రేయింగ్ వచ్చేసి 1.5 to 2 grams per liter డిపెండ్ ఆన్ క్రాప్ స్టేజ్ ని బట్టి మనము స్ప్రేయింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఒకవేళ హెక్టార్ ఒక పెద్ద పంపుల ద్వారా మొత్తం పొలం అంతా స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఒక ఎకరాకు వచ్చేసి 250 grams to 300 grams వేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలి అనుకుంటే కనుక ఒక ఎకరాకి 500 grams డ్రిప్ ద్వారా ఇవ్వగలిగితే కనుక మొక్క చాలా అద్భుతమైన గ్రోత్ వస్తుంది. చాలా బ్రాంచెస్ కూడా వస్తాయి. అంటే చాలా మంచి శాఖోపశాఖలుగా పెరుగుతుంది అనమాట మొక్క. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ గ్రోత్ అనేది మొక్కల యొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. అదే విధంగా ఇందులో ఉన్న జీవ సంబంధిత పదార్థాలు మొక్క యొక్క జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. వేగవంతం అంటే మొక్క యొక్క జీవక్రియ అంటే పెరుగుదలను బాగా పెంచుతుంది, మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట. అదే విధంగా కాకుండా కిరణజండ సంయోగ క్రియ బాగా జరుపుతుంది. మొక్క శ్వాసక్రియ జరిగేటప్పుడు నీరు వృధా కాకుండా రంధ్రాలను మూసి ఉంచుతుంది. ఎప్పుడైతే మొక్క శ్వాసక్రియ జరిగేటప్పుడు మొక్క వేర్ల ద్వారా తీసుకునే నీటిని వృధా కాకుండా చేస్తుంది అనమాట. అదే విధంగా మొలకెత్తే సామర్థ్యాన్ని పెంచుతుంది. సీడ్కి బాగా మొలకెత్తే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉంచి ఎలాంటి వాతావరణానికైనా తట్టుకోగల కెపాసిటీ ఇస్తుంది అనమాట. ఇది వాడడం వల్ల మేజర్ గా ఫ్రూట్ యొక్క సైజు బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది అనమాట. ఇది మనం ఏ విధంగా వాడుకోవాలి? డోసేజ్ వచ్చేసి 1 ml నుంచి 1.5 ml అంటే 2 ml వరకు, అంటే 1 లీటర్ నీటికి 1 ml నుంచి 2 ml వరకు వేసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు. డోసేజ్ మళ్ళీ ఒక ఎకరాకు వచ్చేసి ఎకరా ప్రకారం మనం డ్రిప్ ఇరిగేషన్ కి దీన్ని వాడుకోగలిగితే ఫ్రూట్ మంచి సైజ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచి షైనింగ్ ఉంటుంది. మార్కెట్ లోకి వెళ్తే ఫ్రూట్ అంత కాంతివంతంగా ఉంటుంది అనమాట. 250 ml to 300 ml వరకు మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మనం దీన్ని వదులుకోవచ్చు. అమినోవిట్ ఇక్కడ వచ్చేసి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. అమినోవిట్ అనేది, అమినోవిట్ లో మెయిన్ గా ఏముంటాయంటే అమైనో యాసిడ్ ప్లస్ విటమిన్స్ ఉంటాయి అనమాట. అమైనో యాసిడ్ ప్లస్ విటమిన్స్ ఉంటాయి. అమినోవిట్ లో పత్రహరితం ఎక్కువగా వృద్ధి చేసే రేటు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫలదీకరణం చేసే కెపాసిటీ ఇందులో ఎక్కువ ఉంటది. ఎప్పుడైతే మనం అమినోవిట్ స్ప్రే చేస్తామో ఆటోమేటిక్ గా ఫ్రూట్ అనేది ఫ్లవర్ టు ఫ్రూట్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. అదే విధంగా మంచి బ్రాంచెస్ రావడము, మంచి గ్రోత్ రావడం జరుగుతుంది అనమాట. మొక్క బాగా ఫాస్ట్ గా గ్రోత్ అవ్వడానికి మరియు ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మొక్క యొక్క జీవక్రియ రేటును పెంచుతుంది. అదే విధంగా మొక్క ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎక్కువ పండ్లు, తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడము, తర్వాత మంచి ఫ్రూట్ సైజ్ రావడంలో చాలా ఉపయోగపడుతుంది. మంచిగా ఉపయోగపడుతుంది, అంటే మంచి కాంతివంతంగా ఉంటుంది. ఇది మనం ఏ విధంగా డోసేజ్ చేసుకోవాలి అంటే 0.5 ml నుంచి 1 ml per 1 liter ఆఫ్ వాటర్ కి
ఒకవేళ మనం ఎకరా ప్రకారం తీసుకోగలిగితే గిన 100 ml నుంచి 150 ml మనము ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది సార్ మన 5 ప్రొడక్ట్స్ గురించి ఇంతవరకు మ్యాటరు.